ఇక్కడ నేను మా బాబు మా పాప అయితే గ్యాదకి కుడుతులు పెట్టి గడ్డి వేయమన్నారని మా హస్బెండ్ వెళ్ళామండి. ఇక్కడైతే పీచి పెట్టేస్తుంది మా పాప ఒక పక్క. ఇక్కడైతే నేను ఇంకా కుడుతులు పెడదామని అయితే అందులో కొంచెం ఏమంటారు మిక్చరు అండ్ ఏమంటారు దాన్ని ఏదో అంటారు ఫ్రెండ్స్, అది పెట్టాను. దాంట్లో ఇప్పుడు వాటర్ పోస్తున్నాను. చాలా దూరంగా ఉంటుంది వాటర్. అక్కడ నుంచి అయితే వాటర్ మోసి అందులో పోసి దానికి దగ్గర పెడతాకి పోస్తున్నాను. ఇక్కడైతే మొత్తం పోసేసాను. ఇది లాస్ట్ బకెట్ నిండా పోసేసాను. తాగుతాకి చూస్తుంది. రోజు మా హస్బెండ్ ఎలా పెడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఇంతకుముందు ఒక గేదె ఉండేది, దాన్ని కూడా అమ్మేసాం కాబట్టి ఒకటే గేదె కాబట్టి ఒకదానికే కుడుతులేస్తున్నాను. అంటే ఇంతకుముందు 2 ఉండేవి, ఒక్కోసారి నేనే పెట్టేదాన్ని కుడుతులు. చాలా కష్టం అనిపిస్తుంది నాకు రెండింటికి. అయితే ఈ ఒకదానికే పెట్టలేను నేను, రెండింటికి పెట్టేదాన్ని అప్పుడైతే. ఇప్పుడైతే కుర్తి పెట్టేశాక మళ్ళీ గడ్డి వేయాలి. ఇక్కడ 2 పిల్లల్ని తీసుకొచ్చి పేచీ పెట్టేస్తున్నారు ఒక పక్క. మా బాబుకి ఇచ్చాను కెమెరా తీయని, ఆడైతే తీస్తున్నాడు. ఇక్కడ కుర్తులు పెట్టేసి దానికి తాగేదాకా వెయిట్ చేశాను. వెయిట్ చేసిన తర్వాత గడ్డి వేయాలి. వెయిట్ చేస్తూ మా బాబు ఏమో హాయ్ చెప్పమ్మంటే హాయ్ చెప్తే మా పాప వచ్చి ఎత్తుకో అని చెప్తుంది. నేనేమో అలా వద్దు, ఇదిగో దీనికి ఎలాను సమురు చేయి ఇది చేయి అంట ఆడుతున్నాను. ఇంట్లో ఎంతమంది గేదెలు ఉన్న వాళ్ళు ఉన్నారు నాకైతే తెలియదు ఫ్రెండ్స్. మీకు కూడా ఇలాంటి సిచ్యువేషన్ వచ్చే ఉంటుంది. అయితే నిజంగా కష్టమే చాలా గేదెలు చూసుకోవడం కూడా. వాటికి టైం టు టైం మళ్ళీ గడ్డి వేయాలి, కుడుతులు పెట్టాలి. అమ్మో చాలా కష్టమే నాకైతే. ఎండలు కూడా బాగున్నాయి కదా, ఫుల్ ఎండ ఉంది. నేను కుడితి పెట్టే టైంకి ఆల్మోస్ట్ 12:30 దాటింది. 12 అవుతుంది కాబట్టి ఎండ ఫుల్గా ఉంది. అయినా ఎండాకాలం కూడా వచ్చేసింది. నేను ఏ పని చేస్తే ఆ పని నా చుట్టూ మా పిల్ల తిరిగేస్తుంది. ఇక్కడైతే నేను గడ్డి తేవడానికి వెళ్ళానండి. అలా ఎందుకు కప్పారంటే గడ్డి ఎండిపోద్దని, పచ్చగడ్డి కదా అది ఎండిపోద్దని అయితే దానికి బరకం కప్పారు. అది తీసి నేనైతే ఆ గడ్డి తెత్త ప్రయత్నం చేస్తున్నాను. అసలు తీస్తుంటేనే చేతులు అనేవి గీరిగిపోయినాయి. వాళ్ళు కోసుకొచ్చి అసలు గేదెలకి వేస్తుంటారు, వాళ్ళకి ఎంత బాధ ఉంటుందో కదా అనిపించింది నాకైతే నిజంగా. అది మొయ్యలాగా మోసుకొచ్చాను ఫ్రెండ్స్. చూడండి లాస్ట్లో పడిపోద్ది కూడా. అసలు నేను పడిపోతుండేను మోసుకురాలేక. చాలా బరువు ఉంది, అలాగే గీసుకుపోతుంది అది. నిజంగా ఏడుపు వచ్చింది ఫ్రెండ్స్. కానీ ఏం చేస్తాం, తప్పదు కదా. పాలు కావాలంటే పని చేయక తప్పదు. మా హస్బెండ్ తోలకంకి వెళ్ళారు కాబట్టి ఆయన వచ్చేసరికి టైం పెట్టద్ది కాబట్టి నేనే వేయాలి కాబట్టి తప్పక వేసాను. ఇదంతా అయిపోయింది. చిన్న దూడకు కూడా గడ్డేసేసి వాటర్ పెట్టేసాను ఆల్రెడీ. గడ్డేసేసి ఇంటికి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంత చదువుకున్నా పెళ్ళయ్యాక ఇలాంటి పనులు చేయక తప్పదనిపించింది నాకు. ఎంత 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 ఉన్నా చదువుతున్నా ఇదే గత అన్నట్టు ఉంది నా పని. బాయ్ ఫ్రెండ్స్.